వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నియోజకవర్గ అభివృద్ధే నా బాధ్యత. తాడేపల్లిగూడెం జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. కని విని ఎరుకని మెజారిటీతో గెలిపించిన నియోజకవర్గ ప్రజల సంక్షేమం అభివృద్ధి తన బాధ్యత అని జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. తాడేపల్లిగూడెంలోని బొలిశెట్టి నివాసం వద్ద గురువారం కూటమి నాయకులతో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర ప్రజల తీర్పు దేశ చరిత్రలోనే నిలిచిపోయే ఒక అధ్యాయమని, ఒక కులం, ఒక మతం, ఒక ప్రాంతం అని తేడా లేకుండా అన్ని ప్రాంతాల్లో రాక్షస పాలనకు చరమగీతం పాడారన్నారు. తాము ఎన్నికల ప్రచారం చేస్తూ ఉంటే వైసీపీ మూకలు కులాల మధ్య చిచ్చుపెట్టి ప్రచారానికి అడ్డు తగిలే ప్రయత్నాలు చేశారన్నారు. కానీ ప్రజలంతా రాష్ట్రంలో రామరాజ్యం కావాలని కోరుకున్నారన్నారు. వైసీపీ పాలనలో ప్రజలకు జరిగిన అన్యాయాన్ని మర్చే విధంగా పాలన అందిస్తామని అన్నారు. టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ మాట్లాడుతూ నియోజకవర్గ చరిత్రలోనే కని విని ఎరుగని విధంగా నా మిత్రుడు బొలిశెట్టి శ్రీనివాస్కు భారీ మెజారిటీ అందించిన అందరికీ రుణపడి ఉంటామన్నారు. రాబోయే రోజుల్లో అందరినీ మెప్పించే విధంగా పాలన ఉంటుందన్నారు. పాత్రికేయులందరికీ అండగా ఉంటామని హామీ ఇచ్చారు. బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ మాట్లాడుతూ రాష్ట్రంలో భారీ మెజారిటీ ఇచ్చిన ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు భారీగా హాజరయ్యారు. జనసేన పార్టీ, తెలుగుదేశం, బీజేపీ కూటమికి ఈ రాష్ట్రంలో ఇచ్చిన తీర్పు నభూతో నభవిష్యత్. మళ్ళీ ఇలాంటి తీర్పు వెలువడడం మనం బతుకుండగా చూస్తాం లేదో నాకు తెలియదు. కానీ అన్ని వర్గాలు, అన్ని కులాలు కలిసి పనిచేసినటువంటి ఎలక్షన్ ఏదైనా ఉంటే నాకు వయసు వచ్చిన తర్వాత ఇదే ఎలక్షన్. మరి తాడేపల్లిగూడెంలో ఇంత భారీ మెజార్టీని అందించినటువంటి జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ కార్యకర్తలకు, ముఖ్య నాయకులందరికీ, తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి నా మిత్రుడు వరవల మల్లికార్జునరావు గారికి, ఈతకోట తాతాజీ గారికి, మరి ఈ సమావేశానికి విచ్చేసినటువంటి తెలుగుదేశం, జనసేన పార్టీలు, బీజేపీ పార్టీల యొక్క మండల ప్రెసిడెంట్లు, టౌన్ ప్రెసిడెంట్లు అందరికీ, వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి జన సైనికులకు, వీర మహిళలకు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, జనసేన పార్టీ కార్యకర్తలకు అందరూ కూడా పేరు పేరున ఉదయపూర్వ నమస్కారం. ఈ విజయాన్ని మరింత బాధ్యతగా తాడేపూడెం కాన్స్టిట్యున్సీని ఒక మోడల్ కాన్స్టిట్యున్సీగా తీర్చే అవకాశాన్ని మీరు కల్పించారు. మీ రుణం తీర్చుకునే అవకాశం మీరు నాకు ఇచ్చారు. ఖచ్చితంగా ఈ 5 సంవత్సరాలు కాదు, జీవితాంతకాలం మీకు రుణపడే ఉంటానని చెప్పి ముందుగా మీ అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తాను. ఎందుకంటే చాలామంది పెద్ద మనుషులు తెలుగుదేశం పార్టీ వస్తే జనసేన చేయదు, జనసేనకు వస్తే బీజేపీ చేయదు, బీజేపీకి వస్తే తెలుగుదేశం జనసేనలో చేయరని చెప్పి చాలా పెద్ద మాటలు చెప్పిన పెద్ద మనుషులు మనం ఈ ఊళ్ళో చూసాం. వాళ్ళే ఇవాళ దండలట్టుకు వచ్చిన పెద్ద మనుషులు కూడా నేను చూశాను. కాబట్టి మనం ఓడించడానికి ప్రయత్నం చేసే చాలా మంది సిగ్గుపడకుండా వచ్చి నన్ను కూడా అభినందించినందుకు వారికి కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు దాకా మేమంతా చిన్న చిన్న నాయకులు, బాబ్జీ గారు కానీ, నేను కానీ, తాతాజీ గారు కానీ, ఈ వేదిక ఉన్న పెద్దలందరూ కూడా పట్టుమని మాకు పదవులు అనుభవించి ఎమ్మెల్యేలుగా చేసిన అనుభవం లేని వ్యక్తులు. చిన్న చిన్న పదవులు, కౌన్సిలర్ల దగ్గర నుంచి మున్సిపల్ చైర్మన్, అలాగే మాజీ మున్సిపల్ చైర్మన్గా మేమిద్దరం, మాజీ కౌన్సిలర్గా బాబ్జీ గారు, అదేవిధంగా చిన్న చిన్న స్థాయి మనుషులంతా వెంకటేశ్వరరావు కానీ, లేకపోతే ఇంకొన్న రవికుమార్ కానీ, రామప్రసాద్, వెంకటరావు, అంతా మధ్యతరగతి కుటుంబం సంబంధించి ఏళ్ళేమి ఎలక్షన్ చేస్తారో మా ముందు ఉఫ్ఫా నువ్వుదేస్తానని చెప్పిన పెద్ద మనిషి ఎక్కడికి వెళ్ళిపోయాడో కనపడుతుంది 2 రోజులు. దానిని అడ్డం పెట్టుకుని చాలా మంది కులాలను రెచ్చగొట్టి మా కాన్వాయ్కి అడ్డంగా పెట్టిన ప్రతి ఒక్కరు కూడా కౌంటబుల్గా నేను ఆలోచన చేశాను. ఖచ్చితంగా మీరందరూ కూడా మనశ్శాంతి లేకుండా శోభ అనిపించే పరిస్థితి భగవంతుడు మేము కనిపిస్తాడు. ఎందుకంటే మేము ఎలక్షన్ చేసాం, ఎలక్షన్ మాత్రమే చేసాం. ఎవరి పర్సనల్ కానీ ఎవరి గురించి ఎక్కడా కూడా మాట్లాడకుండా మేము ఎలక్షన్ చేసాం. రామరాజ్యాన్ని స్థాపించాలని చెప్పాం. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు ఆశీస్సులతో తాడేపూడెం కాన్స్టిట్యున్సీలు ఎవడన్నా లంచం అడిగితే ఇమీడియట్గా పంపించి బాధ్యత నేను తీసుకుంటాను మీకు తెలియజేస్తా ఉన్నా. నేను నెగ్గ ముందే కాదు, నెగ్గిన తర్వాత కూడా అదే మాట మీద ఉన్నా. నేను రూపాయి తీసుకోను. నా ప్రజల దగ్గర ఎవరన్నా డబ్బు ఆశించి పని చేయకుండా అన్ని విలేజ్ల్లో ఏదైతే మీకు మంచినీరు ఇస్తానని మాట ఇచ్చానో అన్ని విలేజ్లో కూడా మీరు ఏదైతే పసరెక్కిపోయి నీళ్లు తాకుండా మంచినీరు వచ్చే ఏర్పాటుకి
ఈ రోజే శ్రీకారం చుడతానని కూడా మీకు మాటిస్తాను. మేము సెకండ్ సమ్మర్లో ట్యాంకు నా మిత్రుడు బాబ్జీ చెప్పాడు, తాతాజీ గారు చెప్పారు, నేనే దాన్ని శంకుస్థాపన కూడా చేశాను. ఈ రోజు వరకు దాన్ని పక్కన పెట్టారు కేవలం డబ్బుల కోసం. కొన్ని రోడ్లు శాంక్షన్ అయితే 20% కోసం రోడ్లు కూడా వేయనివ్వలేదు. ఇవన్నీ మీకు తెలియజేయాలనే ఉద్దేశంతో ప్రెస్ మీట్ పెట్టాం. ప్రజలకి చాలా అన్యాయం జరిగింది. ఈ 5 సంవత్సరాల్లో రివెంజ్ 10 సంవత్సరాలు అభివృద్ధిని చేసే విధంగా ప్రతి నిమిషం నిద్రపోకుండా, నాకు ఏ ఇబ్బంది లేకుండా, నాకు సిగ్గుపడకుండా, బాబ్జీతో పని ఉంటే బాబ్జీని, తాతాజీ గారితో పని తాతాజీ గారు ఢిల్లీ వెళ్ళాలంటే మిమ్మల్ని అందరినీ కలిపి తీసుకెళ్ళి మన అభివృద్ధి తప్ప నాకు ఏ రకమైన సెల్ఫిష్నెస్ నాకు లేదు. ఇంకెంతకాలం బతుకుతామో మనకు తెలియదు. ఉన్నంతకాలం మీకు సేవ చేసే అవకాశం ఆఖరి అవకాశంగా మీరు నాకు ఇచ్చారు. సార్వత్రిక ఎన్నికలు ఒక చరిత్ర సృష్టించిన పరిస్థితి, ఒక సునామీ సృష్టించిన పరిస్థితి ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనపడుతుంది. ఏదైతే పవన్ కళ్యాణ్ గారి ఆశయం మేరకే ఓటు చీలకూడదు అనే ఒకే ఒక్క మాటతోటైనా ఈ కూటమిని ఏర్పాటు చేయడం, అందులో భాగంగా మరి భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన 3 పార్టీలు సంయుక్తంగా పోటీ చేయడం, ఈవేళ ఇక్కడ రాష్ట్రంలో ఉన్న ఈ దౌర్భాగ్యపు పరిపాలనకే అంతమొందించాలని చెప్పి అన్ని సామాజిక వర్గాలు కూడా ఒక కట్టుకుని మరి రాత్రి 11 అయినా సరే పోలింగ్ బూతుల దగ్గర ఉండి ఈ దుర్మార్గపు పాలననే అంతమొందించే పరిస్థితి కలిగింది. ఇంత పెద్ద మెజార్టీ ఇచ్చినందుకు మరి మా కూటమిలో ఉన్న పెద్దలందరూ కూడా, అలాగే ఎవరైతే పరిపాలనకు వచ్చారో అందరూ కూడా వాళ్ళు ఏదైతే తప్పులు చేశారో ఆ తప్పులు జరక్కోకుండా ప్రభుత్వంలో చూసుకోవాల్సిన బాధ్యత మా పెద్దలందరికీ ఉంది. ఆ తప్పులు ఏమీ జరక్కోకుండా నీతి నిజాయితీ అనే ఒకే ఒక నినాదంతో వేళ తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో మేము ఎన్నికలకు వెళ్ళడం జరిగింది. మరి ఈరోజు మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లో తాడేపల్లి నియోజకవర్గం నుంచి మన సోదరుడు తమ్ముడు మరి బొలిశెట్టి శ్రీనివాస్ గారితో అత్యధిక మెజార్టీతో మరి ప్రజలు దీవించారు. ఎందుకంటే జరిగిన ఎలక్షన్లో ఏదైతే మనం అనుకున్నామో అవినీతి మీద పోరాటం, నీతిగా పరిపాలనిస్తూ నీతి వ్యక్తిగా కావాలని ఆ రోజు మనం చెప్పడం జరిగింది ప్రజలకి. దుర్మార్గ పరిపాలన బయటితో పాలదోలి మరి ఎంతో నీతిమంతులు మన స్నేహపాత్రుడైన మా తమ్ముడిని బొలిశెట్టి శ్రీనివాస్ గారికి ఈ తాడేపల్లి నియోజకవర్గ ప్రజలు మరి సోదరిమణులు సోదరులు ఎంతో ఆప్యాయతతో వాళ్ళకి దీవించినందుకు ముందుగా వారందరికీ కూడా నేను తల వంచి ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఒక మంచి శకానికి నాంది పలికాం మనం. ఎందుకంటే తాడేపల్లి చరిత్రలో మొట్టమొదటిసారి ఇంత భారీ ఎత్తు మెజార్టీ కల్పించడం చాలా అదృష్టం. ఎందుకంటే ప్రజలు ఎంతో నమ్మకం పెట్టున్నారు మా మీద. ఎందుకని నేను చెప్పేది ఎమ్మెల్యే గారికి కూడాను, ఏదైతే ప్రజలు ఆశించారో మన నుంచి దాన్ని నెరవేర్చడానికి, ఎందుకంటే 24 గంటల్లో ఎప్పుడు వచ్చినా సరే ప్రజలకు అందుబాటులో ఎమ్మెల్యే గారు ఉంటారు. ఆయన తరఫున నేను కానీ ఉరల బలియాల్సిన వారు కానీ మేము కూడా నిత్యం అందుబాటులో ఉండి ప్రజా సమస్య పరిష్కారంలో అందరికీ అండదండలుగా ఉంటామని, ప్రజలు ఏదైతే ఈ పార్టీ కూటమి నుంచి ఆశించారో ఈరోజు తెలుగుదేశం ఇన్ఛార్జిగా ఉరల మల్లికార్జున గారు కానీ, అలాగే మరి తెలుగుదేశం నాయకులు మరి ఉన్న మండల అధ్యక్షులు కానీ పట్టణ అధ్యక్షులు కానీ, అలాగే మరి జనసేన మండల అధ్యక్షులు పట్టణ అధ్యక్షులు, అలాగే మరి మన భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు పట్టణ అందరూ కూడా వేదిక మీద పెద్దలు ప్రముఖులు ఉన్నారు.